మొన్న లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు వెళ్ళాం గుర్తుందా? ఎర్రర్ ఫామ్ అయింది కదా, అక్కడికి వెళ్ళాలి, ఆ కాన్ఫిగరేషన్ చేయాలి. ఈ కోడ్ ఏంటి? ఈ కోడ్ వచ్చేసి FI12కి వెళ్ళి వందనా? FI12కి వెళ్ళావా? మన కంపెనీ కోడ్ ఏంటి? హౌస్ బ్యాంక్స్ లోకి వెళ్ళు. ఈడిఐ పార్ట్నర్ కదా, చూడు ఈడిఐ పార్ట్నర్ ప్రొఫైల్ వెళ్ళు, ఎంటర్ చేయి. ఇక్కడ ఏమి ఇచ్చాము? ఈడిఐ పార్ట్నర్ నంబర్ ఇచ్చేసాము, మన హౌస్ బ్యాంకే మనం తీసుకున్నాం కదా. సో తర్వాత ఎక్కడికి వచ్చాం మనం? ఈడిఐ కంపెనీ పేమెంట్ మెథడ్ వెళ్ళాము కదా, వెళ్ళు. ఇక్కడ ఇది కూడా ఇచ్చేసామా? ఇది కూడా చేసేసాం మనం, కంప్లీట్. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళు, పేమెంట్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి. పార్ట్నర్ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ స్టక్ అయ్యాం కదా, అవునా? ఇక్కడే మనం స్టక్ అయ్యాం, ఇదే కదా. చూడు, యాక్చువల్గా ఇది ఒక సపరేట్ టీ కోడ్ పెట్టి కూడా ఓపెన్ చేయొచ్చు మనం కావాలంటే. దీనికి ఒక సపరేట్ టీ కోడ్ కూడా ఉంటుంది, దాంతో కూడా ఓపెన్ చేయొచ్చు. టీ కోడ్ చూడు, గుర్తుపెట్టుకో, WE20 ట్రాన్సాక్షన్ కోడ్. WE20 ట్రాన్సాక్షన్ కోడ్తో కూడా ఓపెన్ చేయొచ్చు మనం ఇక్కడ. ఇది ఓకే. సో ఇక్కడ ఏమి ఇచ్చాం మనము? ఫస్ట్ వచ్చేసి ఓకే మాట్లాడొచ్చు. బ్యాంక్ పార్ట్నర్ తీసుకో, పార్ట్నర్ బ్యాంక్, పార్ట్నర్ టైప్ బి సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసావా? పైన క్రియేట్లోకి వెళ్ళు. క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పార్ట్నర్ నెంబర్ ఏమి ఇచ్చాము? మన హౌస్ బ్యాంకే మన పార్ట్నర్ నెంబర్ కదా, పైన వచ్చి హౌస్ బ్యాంక్ ఏమి ఇచ్చావు? POHB. నెక్స్ట్ పార్ట్నర్ టైప్ బి కదా, బి అంటే బ్యాంక్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే, తర్వాత ఇంకా కింద 3 స్టెప్స్ చేయాలి మనం. ఇవి అవ్వలేదు మనకి, 2 స్టెప్స్ అవ్వలేదు కదా. ఇక్కడ చూడు వందన,
ఇక్కడ ఏం చేయాలంటే మనము చెప్తాను, ఇది S4 HANA కదా, ECC అయితే వేరే ఉంటుంది, కొంచెం చేంజ్ అవుతుంది. S4 HANA కదా. ఫస్ట్ 0 డ్రాప్ డౌన్ చేయి. ఆర్గనైజేషనల్ యూనిట్ సెలెక్ట్ చేసుకో. కంటిన్యూ చేయి. నెక్స్ట్ కింద చూడు, కింద డ్రాప్ డౌన్ చేయి. ఇక్కడ డైరెక్ట్గా అన్ని ఓపెన్ అవుతున్నాయి. TDI పార్ట్నర్ ఉందా లెఫ్ట్ సైడ్ ఎక్కడన్నా? లేదు. ఓకే ఫైన్, 1 మినిట్ నేను చెప్తాను చూడు. వేరే నెంబర్ ఇద్దాం డైరెక్ట్గా. ఇదే మనకు ఇక్కడే పట్టుకుంటుంది. ఇక్కడ ఏమి ఇవ్వాలో మనం ఫైండ్ అవుట్ చేయలేకపోయాం. చూద్దాం 1 మినిట్. సో ఇక్కడ ఏమి ఇవ్వాలంటే మనం వందనాడు అక్కడ నెంబర్ చెప్తాను, క్లోజ్ చేసి చెప్తాను. క్లోజ్ చేసి 5 zeros క్లోజ్ చేయి. క్లోజ్ చేసావా? ఎస్ సార్. నాకేం కనిపించట్లేదు. 5 ఇచ్చేసి 5 zeros అక్కడ న్యూ ఆర్గనైజేషనల్ యూనిట్ అది తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి జీరోస్? 1 మినిట్. 5 zeros అగైన్ 5 ఆర్గనైజేషనల్ యూనిట్ అని వచ్చిందా? ఓకే, అది ఇస్తే అది వచ్చిందా? ఇంతకుముందు రాలేదు కదా. ఓకే, ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేయి. ఉందన్నా తీసుకుందా? వావ్, డేటా వాస్ సేవ్డ్. ఇది తీసుకోవాలి మనం. ఈ నెంబర్ తీసుకోవాలి వందన. సో నీకు చూసావా ఇక్కడ యాక్చువల్గా POHP లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడు, ఇక్కడ నువ్వు క్రియేట్ చేసింది చూసావా? ఇదిగో POHP ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడు. ఓకే, ఇలా తీసుకోవాలి. ఇది మనం చేయాల్సింది ఇక్కడ. క్లియర్ కదా? ఇది మనం చేయాల్సింది. POHB అని ఇచ్చాం కదా. సో ఇది చేసామంటే మనం IDoc కాన్ఫిగరేషన్స్ అన్ని కంప్లీట్ అయినట్లే. ఇది ఒకటే మేజర్గా చేయాల్సింది. తర్వాత 1 more స్టెప్ చేద్దాము. వెయిట్ చేయండి. వందన అక్కడ చూడు, ఇంకొక ఆప్షన్ ఉంటుంది చూడు కింద, అవుట్బౌండ్ ఐడాక్స్. అవుట్బౌండ్ ఐడాక్స్ అంటే ఏంటి? కింద చూడు ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది. నువ్వు మూవ్ చేయాల్సిన పని లేదు, మూవ్ చేయాల్సిన అవసరం లేదు. దాని కింద ఒక ప్లస్ సింబల్ అని చూడు, అవుట్బౌండ్ ఐడాక్స్ అంటారు దీన్ని. అవుట్బౌండెడ్ అంటే ఏంటి? మనం ఏపీపీలో రన్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్యాంకర్కి తెలియాలి. సో కాబట్టి ఇది క్రియేట్ అవుట్బౌండ్ పార్ట్నర్. క్రియేట్ అవుట్బౌండ్ పార్ట్నర్ దానిపైన డబుల్ క్లిక్ చేయమన్నా. ఇక్కడ పార్ట్నర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి మనం. సో ఇక్కడ పార్ట్నర్ డీటెయిల్స్ వచ్చేసి పైన పార్ట్నర్ నంబర్ తీసుకుంది కదా, B తీసుకుంది. తర్వాత అక్కడ మెసేజ్ టైప్ దగ్గర స్టాండర్డ్ ఇవ్వాలి. స్టాండర్డ్ ఇప్పుడు యాక్చువల్గా మెసేజ్ టైప్ దగ్గర ఏమన్నా స్టాండర్డ్ నేను చెప్తాను చూడు. డ్రాప్ డౌన్ చేసి ఏమేమి వస్తున్నాయి ఇక్కడ? ఒక పని చేద్దాం, క్లోజ్ చేసి ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడ ఏమి ఇస్తామంటే నేను చెప్తాను చూడు. ఏ క్యాపిటల్ A 0000 ఇచ్చి
ఏ 00 ఓకే వెయిట్ ఇక్కడ ఎన్ని జీరోస్ వస్తాయంటే చెప్తాను. డ్రాప్ డౌన్ చేస్తే ఏం కనిపించట్లేదా? ఒకసారి డ్రాప్ డౌన్ చేసి చూద్దాం. యాక్చువల్ A00 అని వస్తుంది చూడు ఇక్కడన్నా. S/4HANA కదా ప్రోగ్రామింగ్ లెవెల్లో వస్తున్నాయి ఇక్కడ. 1 మినిట్. S/4HANA కదా వేరేది ఇవ్వాలి మనకు తీసుకోదు. వన్ మినిట్ ఉందనా? ఇక్కడ ఏమి ఇస్తామంటే చూడు అదనా ఇక్కడ PAYX ఉందా చూడు. ఎక్కడైనా ఉందా PAYX? XT PAYEXT సార్ ఇవి 3 ఉన్నాయి సార్. ఫైల్ పోస్ట్ ఫర్ ఐడాక్స్ అను ఎక్స్టెండ్ పేమెంట్ ఆర్డర్ ఉందా వాటిలో? ఓకే ఓ పని చేయదు, మాన్యువల్ టైప్ చేయి. PAYEXT అక్కడ ఇచ్చి PAYEXT. ఇది యాక్చువల్గా మనకు సంబంధం లేదు, వేరే వాళ్ళు బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. PAYEXT ఇచ్చావు కదా. నెక్స్ట్ క్రింద చూడు. నెక్స్ట్ దీని తర్వాత రిసీవ్డ్ పార్ట్నర్ డ్రాప్ డౌన్ మనం ఏమైనా క్రియేట్ చేస్తామా? కింద దాని కింద రిసీవర్ పార్ట్నర్ దాని కింద ఉందనా అక్కడ. మనం ఏం క్రియేట్ చేసాం? రిసీవర్ పార్ట్నర్ PORT అదేనా? ఇదేనా మనం చేసామా? సార్ ఇలాంటిది ఏం క్రియేట్ చేయలేదు. చేయలేదా? ఓకే సరే పని చేద్దాం అయితే. ఇది కూడా ఇవ్వాలి, మ్యాండేట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేయాలి మనం. ఎందుకు చేయలేదు ఇక్కడ? 1 మినిట్. ఇక్కడ పంచ రిసీవర్ పార్ట్నర్ దగ్గర రిసీవర్ పార్ట్నర్ నీ కంపెనీ కోడ్ ఏంటి? POనా? PO11 PC పోర్టర్ మనం ఏం క్రియేట్ చేయాలి కదా, అక్కడ ఒకటి క్రియేట్ చేయాలి. అక్కడ ఫైన్ పని చేద్దాం. సో ఇది ఒకటి చేయలేదు కాబట్టి చేసి చూద్దామా. స్టాండర్డ్ కూడా తీసుకోవచ్చు, మరి స్టాండర్డ్ వర్క్ అవుతుందో లేదో తెలియదు. పని చేద్దాం. స్టాండర్డ్ పని చేసి క్లోజ్ చేసి నేను చెప్తాను ఒకటి. A000 A00 ఇచ్చి ఇవి ఇంకా 0 లాస్ట్ లో 8 0 తీసి 8 ఇక్కడ 8 ఇవ్వాలి. క్రింద ఇంకేముంది? ఓకే 1 అలా ఉంచి మార్చుకు. క్రింద బేసిక్ టైప్ బేసిస్ టైప్ అని ఉంటుంది చూడు. ఇది కూడా స్టాండర్డ్. యాక్చువల్లీ ఇది ఎబాపర్ ఇస్తారు. ఇవన్నీ కూడా మనకి ఎబాపర్ చూడు. ఎబాపర్ ఇస్తారు. అక్కడ ఏమి ఇవ్వాలంటే చూడు వందన అక్కడ చెప్పింది చూడు. 2002 అని చూసావా? అది తీసుకో. 2002 అది. ఇవన్నీ ఇంకా అలా ఉంచి ఇంకేం మార్చొద్దు. ఈ స్టాండర్డ్ ఫార్మాట్ యాక్సెప్ట్ చేస్తారా? డౌట్. రిపోర్ట్ పోర్టర్ ఉంది కదా, అది ఒకటి, ఇంకేం లేదు.
ఓకే సార్ సేవ్ చేయండి ఎంటర్ చేయి తీసుకుంటుంది మళ్ళీ చేయి మళ్ళీ సేవ్ చేయి ఎంటర్ కొడుతూ సేవ్ ఎంటర్ తీసుకోవట్లేదా తీసుకుందా సార్ ఇది ఇవ్వమంటాను సార్ ప్యాకేజ్ సైజ్ ప్యాకేజ్ సైజ్ 1 లీవ్ సేవ్ చేయి తీసుకుంది ఇవి స్టాండర్డ్ వందనా ఇవన్నీ కూడా సేవ్ చేయి డేటా వాస్ క్రియేటెడ్ సేవ్ అయిపోయింది ఓకే సో ఐడాక్స్ కాన్ఫిగరేషన్స్ అన్నీ అయిపోయినట్లే ఒక పని చేయాలన్నా ఒకసారి నువ్వు బ్యాక్ వెళ్ళి జస్ట్ బ్యాక్ ఇక్కడ చూసా పిఎక్స్టీ మెసేజ్ ఇవన్నీ వచ్చి చూసా కింద వందనా చూడు ఇంకా రైట్ సైడ్ అక్కడ కాదు పైన వందనా పైన PAYEXT కనిపిస్తుంది చూసా అవన్నీ మనం క్రియేట్ చేసాం పైన డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు 0005 ఏజెంట్ తర్వాత ఇవన్నమాట మనం తీసుకుంది ఇక్కడ ఓకేనా సో వీటితోటి ఐడాక్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి మనము వెండర్ క్రియేట్ చేయాలి ఇంతవరకు ఐడాక్స్ కాన్ఫిగరేషన్స్ వందనా ఓకేనా అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాం ఇవన్నీ ఐడాక్స్ కాన్ఫిగరేషన్స్ అంటారు రికార్డింగ్ ఆఫ్ చేయి 2 minutes 1 minute లైన్ లో వస్తాను